పంపబడిన వారు. హల్లెలూయా. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ ప్రేయర్ పర్పస్. ప్రార్థన కూడా ఒక పరిచర్యే, ప్రార్థన కూడా ఒక పరిచర్య. కానీ ఈ పరిచర్య చేయడానికి అందరూ ఇష్టపడరు. అదే ప్రాబ్లం ఇక్కడ. ప్రార్థన కూడా ఒక పరిచర్యే, ప్రార్థన కూడా దేవుని పరిచర్య. అది రహస్యమందు చేయబడే పరిచర్య. దేవుడు అంటాడు, ఎవడైనా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని మీరు ప్రార్థన చేయండి. రహస్యమందు చేసే పరిచర్య. హల్లెలూయా. మైకులు పట్టుకొని చెప్పమంటే అందరూ చెప్తారేమో, కానీ ఈ ప్రార్థనా పరిచర్యకు రమ్మంటే అందరికీ బాధ వచ్చేది. కనిపించే పరిచర్య అందరూ చేస్తారు, రహస్యమందు చేయబడే పరిచర్య అంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎ సీక్రెట్ మినిస్ట్రీ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము కొరకు రహస్యముగా చేసే పరిచర్య. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిచర్య కొరకు ఎవరు వస్తారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిచర్య ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ సమూయేలు, ప్రియులారా, సమూయేలును మీరు జ్ఞాపకం చేసుకోండి. హన్నా దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన మాట మీద దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు సరిగ్గా యాజకత్వం చేయట్లేదు. ఏలీ ముసలివాడైపోయాడు, కళ్ళు కనిపించట్లేదు. కుమారులు సరిగ్గా యాజకత్వం చేయట్లేదు. వాళ్ళ కాలములోని ఆ దీపవృక్షం ఉంటుంది కదా, ఆ 7 దీపములు ఎప్పుడు ఆరిపోకూడదు, నిత్యము వెలుగుచూ ఉండవలను. అది ఇశ్రాయేల్లో ఉన్న కట్టడ. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనా జీవితము నిత్యము వెలుగుచూ ఉండవలను, కానీ అది ఆరిపోతుంది కనుకే శ్రమలు. దేవుడు చెప్తాడు, ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోతే ఇశ్రాయేల్లో శ్రమ. ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీపవృక్షం ఎప్పుడు వెలుగుచూ ఉండాలి, నిత్యము నిరంతరము, రాత్రులు పగలు 365 రోజులు ప్రతి సంవత్సరము వెలుగుచూనే ఉండాలి. ఒకవేళ ఆరిపోతే ఇశ్రాయేల్లో శ్రమ. ఎప్పుడు ఆరిపోయింది అని అంటే ఏలీ కాలంలో ఆరిపోయింది. ఆరిపోయింది. ఫిలిస్తీయులు వచ్చారు, మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏమైంది? మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఉన్న పలంగానే కూర్చున్న చోట ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని మందిరంలో మందసం లేదు అంటే యాజకత్వం జరగట్లేదు, పరిచర్య జరగట్లేదు. యాజకత్వం చేయడానికి యాజకులు లేరు అనగా ఏలీ కుమారులు మరణించారు. యాజకత్వం చేయడానికి యాజకులు లేరు, పరిచర్య చేయడానికి మందసము లేదు, దేవుని మందిరములో ఉండాల్సినవి లేదు, అక్కడ యాజకత్వం జరగట్లేదు. మరి సమూయేలుకి ఇంకా అక్కడ పనేంటి? తన తల్లి మందిరములో పరిచర్య చేయడానికి అప్పగించింది. అక్కడ మందసం లేదు, దేవుని సన్నిధి లేదు, యాజకుడు లేడు, సేవకుడు లేడు, గుడారం ఉత్తిగా ఉంది. పరిచర్య చేయడానికి వచ్చిన సమూయేలుకి ఇంకా అక్కడ పని ఏంటి? మందసం లేదు, యాజకుడు లేడు కదా, వెళ్ళిపోవచ్చుగా తిరిగింటికి, తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. నువ్వు మందిరంలో పరిచర్య చేయడానికి అప్పగించావు, అక్కడ మందసం లేదు, మందిరం ఖాళీగా ఉంది, మందిరంలో ఏమీ జరగట్లేదు, యాజకత్వం చేసేవాడు ఎవడు లేడు, ఇంకా అక్కడ నాకు పని ఏంటి అని సమూయేలు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోయాడా? ఎందుకెళ్ళా? అక్కడ మందసము లేకపోయినా, అక్కడ యాజకత్వం చేసేవారు లేకపోయినా, సమూయేలు ప్రార్థనతో ఆ దేశమును కాపాడాడు. హల్లెలూయా. మందసం ఉంటేనే విజయము, మందసం ఉంటేనే ఇశ్రాయేలుకు క్షేమము, మందసం ఉంటేనే ఇశ్రాయేలు సురక్షితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మందసము లేదు, కానీ సమూయేలు ప్రార్థన అక్కడ ఇశ్రాయేలుకు క్షేమమును కలగ చేస్తూ ఉన్నది. మనమేంటో తెలుసా? అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోయే రకాలు. ఇక్కడ సమూయేలు వెళ్ళిపోలే ఇంటికి, తన తల్లి దగ్గరికి వెళ్ళిపోలే, అక్కడ ఏమీ లేదని వెళ్ళిపోలే, దేవుని సన్నిధి లేదని వెళ్ళిపోలే, అక్కడ యాజకులు లేరని వెళ్ళిపోలే. ఒక కొండను ఎంచుకున్నాడు, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తను ప్రార్థన చేస్తున్నాడు, ఒక ప్రవక్తల గుంపును తయారు చేశాడు. తనతో పాటు ప్రార్థన గుంపుని తయారు చేశాడు, ఒక ప్రవక్తల గుంపుని తయారు చేశాడు.
ఒక ఆత్మతో నడిపించబడే గుంపుని తయారు చేశాడు. అందుకే సౌలు వచ్చినప్పుడు అంటున్నాడు, నువ్వు ఈ అభిషేకించబడిన తర్వాత నువ్వు డైరెక్ట్గా ప్రవక్తల గుంపులోనికి వెళ్ళు. ప్రియులరా, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి. ఇక్కడ చూడండి, ఆ వచనాలు మనం చదువుదాం. 1 సమూయేలు 7వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. 1 సమూయేలు 7వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. హల్లెలూయా. ప్రియులరా, ఎప్పుడైతే ఫిలిస్తీయుల మీదకి వచ్చారని తెలిసిందో వీళ్ళు వెళ్ళి సమూయేలు దగ్గర మనవి చేస్తూ ఉన్నారు. ఆమేన్. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు మా మీద విజయము పొందకుండా ఉంటారు. హల్లెలూయా. కింద మనవి చేసిన తర్వాత సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. హల్లెలూయా. దేవుడు సంఘము ఎలా మారాలని కోరుకుంటూ ఉన్నాడు అని అంటే, అన్యజనులు సంఘము యొద్దకు వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యండి, మా కొరకు ప్రార్థన చెయ్యండి, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే మేము క్షేమంగా ఉంటాం, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే మేము సురక్షితంగా ఉంటాం, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే మన గ్రామం క్షేమంగా ఉంటుంది, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే మన దేశం క్షేమంగా ఉంటుంది. కానీ చెప్తున్నారా? చెప్పట్లా. కారణం మనం చెయ్యట్లేదు. ఇక్కడ సమూయేలు విని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో 13వ వచనం చదవండి. ఇలాగన ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. హల్లెలూయా. మందసము లేదు, కానీ సమూయేలు ప్రార్థన అంట సమూయేలు ప్రార్థన వల్ల ఫిలిస్తీయులు అణచివేయబడ్డారంట. సమూయేలు ప్రార్థన వల్ల అంట సమూయేలు ఉన్నంత కాలము కూడా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు జోలికి రాలేదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే శత్రువులు మన జోలికి రారు.